హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన హారర్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. ఇంతకీ సినిమా పేరేంటంటే నాయిస్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా స్టార్టింగ్ లోనే ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే సీలింగ్ కి సౌండ్ ప్రూఫ్ ఫోమ్ అంటిస్తూ ఉంటుంది అనమాట. పై నుంచి తనకి రకరకాల సౌండ్లు వినిపిస్తున్నాయని చెప్పేసి తను అంటిస్తూ ఉంటుంది. అందులోనే తనకేంటంటే కాల్ అవుట్ ఉంటుంది అనమాట. కిందకి దిగి నడుస్తూ ఉంటుంది. కాకపోతే ఇంట్లో రకరకాల సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. ఎవరో పళ్ళు కొరికిన సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. ఇలా కాదని చెప్పేసి ఈ అమ్మాయి కెమెరా తీసుకొని రికార్డ్ చేస్తూ ఉంటుంది. తన అద్దంలోని ఏదో ఒక చిన్న షాడో కనిపిస్తూ ఉంటుంది. అందులోనే సడన్ గా ఫోన్ రింగ్ అవుతుంది. కెమెరా పక్కన పెట్టేసి ఎవరు ఫోన్ చేశారని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు ఆ ఫోన్ లో ఎవరో ఏడుస్తూ ఉంటారనమాట. ఈ అమ్మాయికి ఏం అర్థం కాదు. అందులోని కెమెరాలో మాత్రం ఏదో షాడో ఈ అమ్మాయిని చూస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఈ అమ్మాయి కుంటుకుంటూ నడుచుకుంటూ వస్తుంటే సడన్ గా ఎవరో ఒకళ్ళు పళ్ళు కొరికిన సౌండ్ వినిపిస్తుంది. దాంతో ఈ అమ్మాయి స్టన్ అయిపోయి నుంచుంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు జ్యూస్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే బాగా సౌండ్ ఉండే ప్లేస్ లో పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఫ్యాక్టరీలో బాగా సౌండ్ వస్తుంది. అందుకనే నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ ఫోన్స్ వాడుతూ ఉంటారు అందరూ. కానీ హీరోయిన్ మాత్రం వాడదు. ఎందుకంటే హీరోయిన్ కి చెవులు సరిగ్గా పనిచేయవు. ఆ తర్వాత ఎవరో ఒక అతను వచ్చేసి సైకి చేస్తాడు. దాంతో హీరోయిన్ కూడా చెవిటి మిషన్ పెట్టుకొని బయటకు వచ్చి చూస్తే తనకి ఫోన్ వచ్చిందనమాట. ఫోన్ చేసింది ఎవరో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక అమ్మాయిని చూపించారు కదా, ఆ అమ్మాయి హీరోయిన్ వాళ్ళ చెల్లెలు అనమాట. అందులోని హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఏంటంటే ఒక కంపెనీలో పనిచేస్తుంది. వాళ్ళు హీరోయిన్ కాల్ చేస్తారు. మీ చెల్లెలు చాలా రోజుల నుంచి డ్యూటీకి రావట్లేదు, ఏవిందో కనుక్కోండి కొంచెం. అందులో నా అమ్మాయికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని చెప్పేసి అంటంతో అవునంటే నేను కనుక్కుంటానని చెప్పేసి హీరోయిన్ డైరెక్ట్ గా తన చెల్లెలు ఉంటున్న అపార్ట్మెంట్ కి వస్తుంది. వచ్చి చూస్తే డోర్ మీద దయచేసి సౌండ్ చేయమాకండి, చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఎవరో పేపర్ మీద రాసి డోర్ మీద అంటించేసి వెళ్ళిపోతారు. దాంతో హీరోయిన్ కూడా సర్లే అని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తే లోపలంతా చెత్త చెత్తగా ఉంటుంది. అందులోనూ హీరోయిన్ కి ఏంటంటే ఇంతకు ముందు వాళ్ళ చెల్లెలు తనతో ఏం చెప్పిందో గుర్తొస్తుంది అనమాట. బేసికల్ గా హీరోయిన్ ఇక్కడికి వచ్చినప్పుడు పై నుంచి ఏదో సౌండ్స్ వస్తాయని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ చెల్లెలు కంప్లైంట్ ఇస్తూనే ఉంటుంది. కర్ర తీసుకుని పైన కొడుతూనే ఉంటుంది. నాకేం సౌండ్లు వినపట్లేదు కదా అని చెప్పేసి హీరోయిన్ అంటున్నా సరే లేదక్క నాకు వినిపిస్తున్నాయి, పైన వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి తన చెల్లెలు తన ప్రాబ్లం చెప్పుకుంటుంది. కట్ చేస్తే కథ ప్రజెంట్ కు వస్తుంది. ప్రజెంట్ లో మన కథలో హీరోయిన్ వాళ్ళ చెల్లెలకి కాల్ చేస్తుంది. అయినా సరే ఫోన్ కలవదు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ చెల్లెలు పనిచేసి ఆఫీస్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆఫీస్ లో కిమ్ అనే ఒక అతను మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత మా చెల్లెలు ఎన్ని రోజుల నుంచి ఆఫీస్ కి రావట్లేదు, అందులోనూ ఆఫీస్ కి రాకముందు ఏదైనా డిఫరెంట్ గా బిహేవ్ చేసిందా, నీకేమైనా తెలుసా అని చెప్పేసి అంటంతో నాకు అంతగా తెలియదండి, కాకపోతే తను కంటిన్యూగా నాతో ఏం చెప్పేదంటే ఏదో సౌండ్స్ వినిపిస్తున్నాయని, ఆ సౌండ్స్ అసలు ఆగట్లేదని చెప్పేసి చెప్తూ ఉండేదని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా కిమ్ తో ఏమంటుందంటే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నెంబర్ కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి నెంబర్ ఇచ్చి మళ్ళీ రూమ్ కి వస్తుంది. రూమ్ కి వచ్చిన తర్వాత చూస్తే తన చెల్లెల బ్యాగు, అందులో తన చెల్లెల ఫోన్ కనిపిస్తుంది. దాంతో హీరోయిన్ షాక్ అవుతుంది. అసలు ఇంట్లోంచి వెళ్ళిపోయే అమ్మాయి ఫోన్ లేకుండా ఎక్కడికి వెళ్తుంది అని చెప్పేసి. అందులోనే సెల్ ఫోన్ ఛార్జింగ్ ఉండదు అనమాట. ఛార్జర్ కోసం చూస్తున్నప్పుడు కింద డ్రాయర్ ఓపెన్ చేసి చూస్తే పక్కన నీళ్లు కనిపిస్తాయి. ఏంటిదని చెప్పేసి చూస్తే పైన సీలింగ్ లోంచి నీళ్లు కారితే కింద మొత్తం పాచి పట్టిపోతుంది కదా, అలా అయిపోతుంది అనమాట. హీరోయిన్ స్టన్ అయిపోతుంది ఇదేంటి అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో బయట ఎవరో తలుపు కొడతారు. దాంతో హీరోయిన్ కూడా వెళ్లి తలుపు మెల్లగా తీసి చూస్తే కింద ఫ్లాట్ లో అద్దెకున్న అతను వచ్చి నుంచుంటాడు అనమాట. తానేమంటాడంటే మీ చెల్లెలు ఆ ఇంట్లో ఉండేదని చెప్పేసి అంటంతో అవును అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. మీ చెల్లెలు ఎప్పుడు చూసినా డిఫరెంట్ సౌండ్స్ చేస్తూనే ఉంటుంది, నాకు అసలు ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు, దయచేసి సైలెంట్ గా ఉండమని చెప్పండి అని చెప్పంటంతో హీరోయిన్ ఏమంటుందంటే మా చెల్లెలు కనిపించకుండా పోయి 3 రోజులు అవుతుందండి, అలాంటప్పుడు నా చెల్లెలు ఎలా సౌండ్ చేస్తుందని చెప్పేసి అంటంతో తానేమంటాడంటే ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అనవసరం అండి, నేను సాయంత్రం పూట ఇంట్లో ప్రశాంతంగా పడుకుందామంటే డిఫరెంట్ సౌండ్స్ వస్తున్నాయి, నేను ముందుగా చెప్తున్నాను దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే సెల్ ఫోన్ ఛార్జర్ కనిపెట్టి సెల్ ఫోన్ కి ఛార్జర్ పెట్టి ఆ తర్వాత సెల్ ఫోన్ లాక్ తీద్దామని చూస్తే పాస్వర్డ్ రాంగ్ అని చెప్పేసి వచ్చేస్తుంది. ఎందుకంటే తన చెల్లెలు పాస్వర్డ్ పెట్టుకుందనమాట. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ అమ్మా నాన్న ఏంటంటే యాక్సిడెంట్ లో చనిపోయారు అనమాట. వాళ్ళ యాక్సిడెంట్ లో చనిపోవడం వల్లే హీరోయిన్ కి ఏమో చెవులు వినపట్లేదు. అందులోనూ హీరోయిన్ వాళ్ళ చెల్లెలకి కాలు బాగా దెబ్బ తగిలి తాను అవుట్ కాలు వేస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే అపార్ట్మెంట్ సెక్యూరిటీని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత తన చెల్లెలు కనిపించట్లేదని చెప్పేసి అంటంతో ఆయన కూడా ఏ ఫ్లాట్ లో ఉంటుందమ్మా మీ చెల్లెలు అని చెప్పి అడిగితే 604 అని చెప్పేసి అంటుంది. ఓ ఆ అమ్మాయా, కనిపించట్లేదా, ఏమైందని చెప్పేసి అంటాడు. ఏమోనండి నాకు తెలియదు, మీకేమైనా తెలుసా అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి అయితే వచ్చి నాకు కంప్లైంట్ ఇచ్చిందమ్మా, ఏదో సౌండ్స్ వస్తున్నాయని పైన చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చింది, అంతేనమ్మా, అంతకు మించి నాకేం తెలియదు అని చెప్పేసి అంటాడు. అందులోను హీరోయిన్ ఏమంటుందంటే కింద ఉంటున్న వాడి మీద నాకు డౌట్ గా ఉందండి, నా చెల్లెల రూమ్ కి కింద ఎవడైతే ఉంటున్నాడో వాడు కొంచెం రౌడీలా బిహేవ్ చేస్తున్నాడని చెప్పేసి అంటంతో ఈ సెక్యూరిటీ ఏమంటాడంటే వాడికి కొంచెం
కోపం ఎక్కువనే గానీ వాడు చాలా మంచోడమ్మా, వాడు మీ చెల్లెల్ని ఏదో చేశాడంటే మాత్రం నేను నమ్మను, కాబట్టి ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించని చెప్పేసి అంటూ ఉంటాడు. అందులోనూ మీ చెల్లెలు 604 లో ఉంటుంది కాబట్టి అక్కడ ఒక ప్రాబ్లం అని చెప్పేసి అంటున్నప్పుడు సడన్ గా అక్కడికి ఒక లేడీ వస్తుంది. వచ్చిన తర్వాత ఆవిడ సెక్యూరిటీతో ఏమంటుందంటే బేస్మెంట్ లోంచి భయంకరంగా కంపు వస్తుందని చెప్పేసి అంటంతో సెక్యూరిటీ కూడా సరే అని చెప్పేసి వెళ్లి బేస్మెంట్ డోర్ ఓపెన్ చేసి చూస్తే లోపల చాలా చెత్త ఉంటుందన్నమాట. అంటే వాడకుండా పక్కన పడేసే సామాన్లు ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి. ఈ అపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళు యూజ్ చేయని సామాన్లు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు. దాని వల్ల ఏంటంటే అది చెత్తగా మారిపోయి కంపు కొడుతూ ఉంటుంది. దాంతో ఆవిడ ఏంటంటే సెక్యూరిటీ చెప్తుందన్నమాట, దీన్ని మొత్తాన్ని క్లీన్ చేయించండి అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో అపార్ట్మెంట్ ఓనర్ వచ్చేసి మీరు ఇచ్చే రేటుకి ఇల్లు ఇవ్వడం ఎక్కువ గానీ మీ పనులు మీరు చేసుకోండి, ఎందుకంటే మీకు బుద్ధి లేక మీకు జ్ఞానం లేక మీరు వాడని సామాన్లు మొత్తం తీసుకొచ్చి అందులో పడేసి ఇప్పుడు అపార్ట్మెంట్ లో ఉన్న చెత్తను మొత్తం క్లీన్ చేయమంటున్నారు. అది క్లీన్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా అని చెప్పేసి అంటంతో పాపం ఆవిడ కూడా చేసేదేం లేక సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే సెక్యూరిటీని అడుగుతుంది అనమాట, మీరు ఇంతకు ముందు ఏదో చెప్పారు కదండి 604 లో అని చెప్పేసి, ఏంటదని చెప్పేసి అంటంతో కరెక్ట్ గా అదే సమయంలో పక్కన ఉన్న అపార్ట్మెంట్ ఓనర్ ఏమంటుందంటే నువ్వేంటో ఎక్కడున్నావు, నీకు పని లేదా వెళ్ళి అని చెప్పేసి అంటంతో ఆయన కూడా సరేనమ్మా నేను వెళ్తున్నాను, ఇంకోసారి చెప్తానని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ పనిచేసే ఫ్యాక్టరీలో ఉన్న పై అధికారి ఒక అతను హీరోయిన్ పిలిచి తిడుతూ ఉంటాడు. ఏంటమ్మా నువ్వు, నీకేదో చెవులు వినపడవు కదా అని చెప్పేసి ఇక్కడ జాబ్ ఇస్తే నువ్వు సరిగా చేసుకోకుండా లీవ్లు ఎక్కువ వేస్తున్నావు, ఇలా అయితే కష్టం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే మా చెల్లెలు కనిపించట్లేదండి వెతుక్కుంటున్నానని చెప్పేసి అంటుంది. దాంతో ఆయన ఏంటంటే ఇలాగే సాకులు చెప్తూ ఉండని చెప్పేసి అంటూ ఉంటాడు. అందులోనూ ఆయన ఏం మాట్లాడితే అది ఫోన్ లో రికార్డ్ అయ్యి అది కాస్త టెక్స్ట్ రూపంలో ట్రాన్స్లేట్ అవుతూ ఉంటుంది. దాన్ని చూసి హీరోయిన్ రిప్లై ఇస్తూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత హీరోయిన్ కూడా పాప ఆయనకి చెప్పి అక్కడ నుంచి మళ్ళీ తిరిగి తన చెల్లెలు ఇంటికి వస్తుంది. బట్ వచ్చి చూస్తే ఆ కింద అద్దెకుండేవాడు మళ్ళీ ఒక కార్డ్ బోర్డు మీద రాసి డోర్ కంటించి పెట్టి వెళ్ళిపోతాడు. అందులో ఏం రాస్తాడంటే ఎన్నిసార్లు చెప్పానండి మీకు, నేను సౌండ్లు వస్తూనే ఉన్నాయి, దయచేసి సౌండ్లు రాకుండా చూసుకోండి, నాకు మాత్రం కోపం తెప్పించొద్దని చెప్పేసి అంటంతో హీరోయిన్కి ఏం అర్థం కాదు, అసలు ఎవరు లేని ఇంట్లోంచి సౌండ్లు ఎలా వస్తాయి అని చెప్పేసి ఇడేదో మెంట్లో ఉన్నాడని చెప్పేసి తను లోపలికి వెళ్ళిపోతుంది. కాకపోతే దూరం నుంచి ఒక ఆత్మ హీరోయిన్ ని చూస్తూ ఉంటుంది. అందులో ఇంతకు ముందు హీరోయిన్ వాళ్ళ చెల్లెల్ని కూడా ఇలాగ చూసింది కదా, అదే ఆత్మ హీరోయిన్ ని చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ లోపలికి వెళ్తుంది. అందులోను హీరోయిన్ కి ఉద్యోగం పోయిందనమాట. తానేంటంటే తన బట్టలు మొత్తం ఇక్కడ తెచ్చేసుకుని కబోర్డ్ లో చదువుకుంటూ ఉంటుంది. చూస్తే తనకు అక్కడ ఒక గిఫ్ట్ కనిపిస్తుంది అనమాట. ఆ గిఫ్ట్ హీరోయిన్ వాళ్ళ చెల్లెలే హీరోయిన్ కోసం అక్కడ పెట్టింది. అందులో ఏం రాస్తుందంటే చూడక్క, నీ బర్త్డేకి నేను ఎంతో కష్టపడి డబ్బులు పోగేసుకొని నీకు ఒక చెవిటి మిషన్ కొన్నాను, అంతేకాకుండా నీ కోసం నీ బర్త్డేకి అని చెప్పేసి కేక్ కూడా చేసి పెట్టానని చెప్పేసి అందులో రాసి ఉంటుంది అనమాట. దాంతో హీరోయిన్ వెళ్ళి చూస్తే నిజంగానే కేక్ ఉంటుంది. వాటన్నిటిని ముందు పెట్టుకొని హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఏంటంటే హీరోయిన్ పుట్టినరోజుకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంది, కాకపోతే తానే కనిపించకుండా పోయింది. కేకు మీద 10వ నెల 10వ తారీఖు అని చెప్పేసి రాసి ఉంటుంది. అది చూసిన తర్వాత హీరోయిన్ కి డౌట్ వచ్చేస్తుంది, ఒకవేళ సెల్ ఫోన్ పాస్వర్డ్ ఇదేనేమో అని చెప్పేసి చూస్తే నిజంగానే సెల్ ఫోన్ పాస్వర్డ్ అదేనమాట. అందులోనూ హీరోయిన్ వాళ్ళ చెల్లెలకి ఏంటంటే ఆడియో రికార్డ్ చేసుకునే అలవాటు ఉంటుంది అనమాట. వాటిని ప్లే చేసి హీరోయిన్ వింటూ ఉంటుంది. అందులో తనేమంటుందంటే ఆ సౌండ్స్ మళ్ళీ నాకు వినిపిస్తున్నాయి, అసలు నాకు ఎందుకు వినిపిస్తున్నాయి అని చెప్పేసి తను అంటూ ఉంటుంది. ముఖ్యంగా రకరకాల సౌండ్స్ అన్ని అందులో రికార్డ్ అయి ఉంటాయి. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు, ఎందుకు తన చెల్లెలు వాటన్నిటిని రికార్డ్ చేసుకుందా అని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఉంటున్న రూమ్ కి, అంటే హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఉంటుంది కదా రూమ్ లో, ఆ రూమ్ కి కిమ్ వస్తాడనమాట. ఎందుకంటే తన ఆఫీస్ లో పనిచేసే అమ్మాయి కనిపించట్లేదు, ఎక్కడుంది ఏం చేస్తుందని చెప్పేసి కనుక్కుందాం అని వస్తే హీరోయిన్ అడుగుతుంది అనమాట, నా చెల్లెలకి నీకు సంబంధం ఏంటి, మీరిద్దరు లవ్ చేసుకుంటున్నారని చెప్పేసి అంటంతో లేదండి డేట్ కి వెళ్దాం అనుకున్నాను, కాకపోతే ఇద్దరం మాట్లాడుకున్నాం, తను మిస్ అయిపోయిందని చెప్పేసి అంటే కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఫోన్ కి ఎవరో కాల్ చేస్తారు. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఎవరికైతే లాస్ట్ గా కాల్ చేసిందో వాళ్ళందరికీ హీరోయిన్ కాల్ చేసింది, వాళ్ళు అప్పుడు లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు ఎవరో ఒక ఆవిడ ఫోన్ చేస్తే ఆవిడ్ని కలవడానికి హీరోయిన్ ఆ తర్వాత కిమ్ ఇద్దరు కలిసి వెళ్తారు. బేసికల్ గా ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఉంటున్న ఫ్లాట్ ని ఈ పెద్ద ఆవిడే మధ్యవర్తిగా ఉండి ఆమె పెట్టించింది అనమాట. అందుకని హీరోయిన్ వాళ్ళ చెల్లెలు కాల్ చేసింది, ఇప్పుడు ఈవిడ కూడా కాల్ చేసింది. సో ఈవిని మీట్ అవడానికి వీళ్ళిద్దరు వస్తారు. వచ్చిన తర్వాత ఎందుకు కాల్ చేశారండి అని చెప్పేసి అడిగితే లేదమ్మా మీ చెల్లెలు ఇంతకు ముందు చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చింది, ఈ ఇంట్లో ఏదో ఆత్మ ఉందని, రకరకాల సౌండ్స్ వస్తున్నాయని, ఒక అమ్మాయి శవాన్ని చూశానని చెప్పేసి అంటూ ఉంది. నాకు కూడా మీ చెల్లెలకి చనిపోయిన వాళ్ళ ఆత్మలు చూసి పవర్స్ ఉన్నాయని చెప్పేసి నేను అనుకున్నానని చెప్పి అంటంతో అలా ఎలా అనుకుంటారండి అని చెప్పేసి అంటుంది హీరోయిన్. దాంతో ఆవిడేమంటుందంటే లేదమ్మా ఇప్పుడు నీ చెల్లెలు ఉంటుంది కదా 604 రూమ్ లో, ఇంతకు ముందు ఒక ఆవిడ ఉరేసుకొని చనిపోయిందని చెప్పేసి అంటంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది అనమాట. హీరోయిన్ కి కొన్ని విజువల్స్ వస్తాయి, తను కూర్చొని తింటున్నప్పుడు ఎక్కడైతే ఆవిడ ఉరేసుకొని చనిపోయిందో ఆ శవం వేలాడుతున్నట్టు విజువల్స్ వస్తాయి. వాటన్నిటిని తెలుసుకొని హీరోయిన్ కూడా నా చెల్లెలు కనిపించట్లేదండి అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేస్తుంది. బట్ ఇంటికి తిరిగి వచ్చి చూస్తే డోర్ మీద మళ్ళీ కింద ఉన్నవాడు రాసి
పెడతాడు అనమాట. ఏం రాస్తాడంటే ఇంకొకసారి గనక సౌండ్ వస్తే మాత్రం దగ్గరికి వచ్చి చంపవతలు పడేస్తారని చెప్పేసి రాస్తాడు. అది చూసిన తర్వాత కిమ్ము కూడా భయం వేస్తుంది. ఎవడు వీడు ఇంత వైలెంట్ గా ఉన్నాడు, కిందకెళ్ళి వారింగ్ ఇవ్వను అని చెప్పేసి అంటంతో వాడికి నేను చాలా సార్లు చెప్పాను ఈ ఇంట్లో ఎవరు ఉండట్లేదు అని చెప్పేసి, అయినా సరే వాడు ఎక్కడి నుంచో సౌండ్ వస్తే ఈ ఇంట్లో నుంచి సౌండ్ వస్తుందని చెప్పేసి మనకు వార్నింగ్ ఇస్తున్నాడు. వాడిని వదిలే అని చెప్పేసి వీళ్ళిద్దరు లోపలికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వీళ్ళ చెల్లెలు కనిపించట్లేదని చెప్పేసి ఒక పేపర్ మీద పోస్టర్ లాగా డిజైన్ చేసి వాటిని ప్రింట్అవుట్ తీస్తారు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి పోలీసులు ఫోన్ చేస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే తన చెల్లెలు కనిపించలేదని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చిందనమాట. పోలీసులు కూడా హీరోయిన్ కి ఫోన్ చేసి చూడమ్మా మీ చెల్లెలు ఆ అపార్ట్మెంట్ నుంచి బయటికి రాలేదు, ఎందుకంటే ఆ అపార్ట్మెంట్ కు ఉన్న ఒకే ఒక్క గేట్ నుంచి ఎవరు లోపలికైనా ఎవరు బయటకైనా వెళ్ళాలి, కాకపోతే చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం చెక్ చేసాము, మీ చెల్లెలు అపార్ట్మెంట్ నుంచి బయటికే వెళ్ళలేదు, కాబట్టి దయచేసి పోలీసులు టైం వేస్ట్ చేద్దని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే కింద ఒకడు అద్దెకుంటున్నాడండి, వాడు కంటిన్యూస్ గా నా చెల్లెల మీద కంప్లైంట్ ఇస్తూ ఉన్నాడు, ఒకవేళ వాడు నా చెల్లెల్ని కిడ్నాప్ చేసి ఉండొచ్చు అని చెప్పేసి అంటంతో ఇప్పుడు వాడు నీ చెల్లెల్ని కిడ్నాప్ చేశాడు అంటున్నావు, ఆధారాలు ఉన్నాయా, పోనీ నేను బెదిరించాడు ఆ స్టిక్కర్లు అంటించాడు డోర్ మీద అని చెప్పేసి అంటున్నావు, పోనీ అంటించినట్టు ఫొటోస్ ఏమైనా ఉన్నాయా, అవేం లేవు, కాబట్టి కేవలం నీ అపోహలు కాబట్టి పోలీసులు టైం వేస్ట్ చేద్దని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా బాధపడుతుంది. ఆ తర్వాత పోలీసులు కాల్ కట్ చేస్తారు. అదే సమయంలో కిమ్ కూడా ఆ ప్రింట్అవుట్లు మొత్తం తీసి సరేనండి నేను వెళ్ళిపోతానని చెప్పేసి అన్నప్పుడు బయట ఎవరో బెల్ కొడతారు. ఎవరని చూస్తే కింద అద్దెకుండేవాడు అనమాట వచ్చింది. దాంతో హీరోయిన్ కి భయం వేస్తుంది. ఈడింటర్ బాబు ఇంత అగ్రెసివ్ గా ఉన్నాడు అని చెప్పేసి, ఎందుకంటే ఫోన్ లో విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. దాంతో కిమ్ ఏం చేస్తాడంటే హీరోయిన్ ని అక్కడే ఉండమని చెప్పి తాను వెళ్లి డోర్ తీస్తాడు. ఆ కింద అద్దెకుండేవాడు చూడండి ఆ అమ్మాయి లేదా అని చెప్పేసి అంటంతో నేను కూడా ఉన్నాను కదా అని చెప్పేసి అంటే, మీరు ఎవరు ఉంటారో ఎవరు ఉంటారో నాకు అనవసరం, దయచేసి సౌండ్ మాత్రం చేయకండి, ఈ విషయం చాలా సార్లు చెప్పాను, నాకు బీపీ తెప్పించమాకండి అని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరు అదృష్టం ఏంటంటే వాడు కత్తి తీసుకొని వచ్చాడు ఆ సైకోగాడు. వీళ్ళు గనక కొంచెం ఎక్కువ మాట్లాడితే పొడిచి చంపేసేవాడు. అదృష్టం కొద్దీ కిమ్ వెళ్ళి డోర్ తీశాడు. ఆ తర్వాత కిమ్ కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ ప్రింట్ తీసిన పోస్టర్స్ తీసుకుని రోడ్డు మీదకి వస్తుంది అనమాట. మా చెల్లెల్ని ఎవరైనా చూసారా అని చెప్పేసి అడుగుదామని, అందులోనూ గోడ కంటిద్దామని చెప్పేసి. అలా వస్తున్నప్పుడు ఈ అపార్ట్మెంట్ బేస్మెంట్ ఉంది కదా, దానికి ఏంటంటే విండోస్ ఉంటాయి అనమాట. ఆ విండోస్ దగ్గర ఒక పిల్లాడు ఏంటంటే ఏదో ఆతృతగా చూస్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కూడా డౌట్ వచ్చేసి ఏం చేస్తున్నారు నువ్వు అక్కడ అని చెప్పంటే ఆ పిల్లాడు అక్కడి నుంచి పారిపోతాడు. అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే సెల్ ఫోన్ లో ఉన్న ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకుని తాను విండో దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో జియోంగ్ అని చెప్పేసి ఒక లేడీ వస్తుంది అనమాట. ఏం చేస్తున్నావు అమ్మ అక్కడ నువ్వు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత తను ఏ ఫ్లాట్ లో ఉంటో చెప్తుంది. అంతేకాకుండా ఆవిడ కూడా 804 లో ఉంటున్నానని చెప్పేసి అంటుంది. హీరోయిన్ తన ప్రాబ్లం మొత్తం చెప్పుకుంటుంది. తన చెల్లెలు కనిపించలేదని చెప్పేసి అంటంతో జియోంగ్ ఏమంటుందంటే అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ వేసుకుంటున్నారు, అందులో నీ చెల్లెలు కనిపించకుండా పోయిన విషయం గురించి కూడా మాట్లాడతారు, అంతేకాకుండా నీ చెల్లెల్ని వెతికి పెడతారు, నువ్వేం కంగారు పడకని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అవునని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత జియోంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాకపోతే ఇంతకు ముందు హీరోయిన్ కి ఏంటంటే ఉయ్యాల ఊగుతూ ఒక చిన్న పాప కనిపిస్తుంది. సడన్ గా ఇప్పుడు హీరోయిన్ కి కనిపించదు. ఆ తర్వాత హీరోయిన్ ఇంటికి వచ్చి ప్రశాంతంగా పడుకుంటుంది. కాకపోతే మధ్యరాత్రి ఏంటంటే హీరోయిన్ చెవిటి మిషన్ ఉంది కదా, దానికి ఛార్జింగ్ అయిపోతుంది అనమాట. వెంటనే తను ఛార్జింగ్ పెట్టేసి వాటర్ తాగుదాం అని చెప్పేసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే బేసికల్ గా ఆపోజిట్ లో ఎవరైనా మాట్లాడితే హీరోయిన్ ఫోన్ లో అక్షరాలు టైప్ అవుతాయి కదా, వాయిస్ రికగ్నైజ్ చేసి ఇప్పుడు అక్షరాలు టైప్ అవుతూ ఉంటాయి. అది చూసి హీరోయిన్ స్టన్ అయిపోతుంది. అంటే ఈ గదిలో ఎవరో ఉన్నారు మాట్లాడుతున్నారు. విందామంటేనేమో చెవిటి మిషన్ ఛార్జింగ్ పెట్టింది. కరెక్ట్ అదే సమయంలో మిర్రర్ దగ్గర ఎవరో వస్తారనమాట. హీరోయిన్ కి భయం వేసి పరిగెత్తుకుంటూ వెళ్లి డోర్ తీసుకుని పారిపోదాం చూస్తే బయట ఏమో కింద అద్దెకుండేవాడు కత్తి పట్టుకుని బయటికి రా నీ సంగతి చూస్తా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఎందుకంటే పైన సౌండ్స్ వస్తున్నాయని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ కి భయం వేస్తుంది. మళ్ళీ లోపలికి వచ్చి చూస్తే లోపల ఎవరో ఉన్నారు కదా, వాళ్ళు కనిపించరు అనమాట. ఆ తర్వాత హీరోయిన్ ధైర్యం చేసి కత్తి తీసుకొని తను బయటికి వెళ్ళి చూస్తే కింద అద్దెకుండేవాడు లేడు. వాడేంటంటే కింద ఇంకో చోట సౌండ్ వస్తుందని చెప్పేసి అక్కడికి వెళ్తాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ వచ్చి మొత్తం వెతుకుతున్నప్పుడు హీరోయిన్ చూసి నువ్వు అక్కడున్నావా అని చెప్పేసి వాడు మళ్ళీ వస్తున్నప్పుడు సడన్ గా వాడికి దయ్యం కనిపిస్తుంది. వాడికి ఏంటంటే భయం వేసి నన్ను కాపాడండి అని చెప్పేసి వెళ్లేటప్పుడు భయంకరంగా సౌండ్ వస్తుంది అనమాట. వాడు ఆ సౌండ్ కి తట్టుకోలేక వెళ్ళిపోతూ ఉంటాడు. సడన్ గా వాడి ముందు దయ్యం ప్రత్యక్షం అవుతుంది. దాంతో వాడికి భయం వేసి పరిగెడుతున్నప్పుడు అనుకోకుండా పైనుంచి కింద పడిపోయి చనిపోతాడు. ఇంకేముంది, మరుసటి రోజు పోలీసులు వస్తారు, డెడ్ బాడీని చూస్తారు. అంతేకాకుండా హీరోయిన్ కూడా డెడ్ బాడీ చూస్తున్న పోలీస్ దగ్గరకు వచ్చి సార్ నేను చెప్పాను కదా నా చెల్లెల్ని వీడేదో చేసుంటాడని చెప్పేసి వీడే సార్, కాబట్టి వీడి రూమ్ చెక్ చేయండి సార్ మా చెల్లెలు ఉంటుందేమో అని చెప్పేసి అంటంతో పోలీసులు కూడా సరే అని చెప్పేసి వాకిడాకులో చెప్తారనమాట. ఆ రూమ్ లో చెక్ చేశారు, ఎవరైనా అమ్మాయి కనిపించిందంటే ఎవరు లేరని చెప్పేసి అంటారు. దాంతో పోలీసు ఏమంటారంటే చూడమ్మా నీ చెల్లెలు కనిపించట్లేదు, నాకు అర్థమవుతుంది నీ బాధ, అలా అని చెప్పేసి కనిపించిన ప్రతి ఒక్కరిని అనుమానిస్తే అలా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా ఆలోచిస్తూ ఉంటుంది. అంతేకాకుండా హీరోయిన్ ఆ పోలీసుతో ఏమంటుందంటే
ఈ అపార్ట్మెంట్ మీద నాకు డౌట్ గా ఉందండి అని చెప్పేసి అంటంతో అపార్ట్మెంట్ ఓనర్ అక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత ఆవిడ ఏమంటుందంటే నీ చెల్లెలు కనిపించకుండా పోవడానికి ఈ అపార్ట్మెంట్ కి ఏంటి సంబంధము, కావాలంటే నీ చెల్లెల్ని సాలిడ్ గా వెతుకు, అంతేగాని కనిపించిన ప్రతి ఒక్కరి మీద అనుమానం వ్యక్తం చేసి ఆ తర్వాత అడిదిరిగి అపార్ట్మెంట్ మీద తోస్తే ఎలాగమ్మా అని చెప్పేసి నువ్వు ఉంటున్న 604 లోనే మొత్తానికి ఏదో తేడా ఉందని చెప్పేసి ఆవిడ అంటుంది. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట. ఈవిడేంటి ఇంత దారుణంగా ఉందని చెప్పేసి హీరోయిన్ అనుకుంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే జియాంగ్ వాళ్ళ ఫ్లాట్ కి వెళ్తుంది అనమాట 804 కి. వెళ్ళిన తర్వాత ఆవిడ కూడా షాక్ అయిపోతుంది. ఏంటంటే ఎలా వచ్చారు, మీకు ఏదైనా అవసరం ఉందా అని చెప్పేసి అంటంతో అవునండి అని చెప్పేసి అంటుంది. అందులోనూ ఆవిడకు ఒక కూతురు ఉంటుంది అనమాట. కూతురుతో ఫోటో దిగుతుంది. వాళ్ళ కూతురు కూడా లోపల ఆడుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. దాంతో జియాంగ్ ఏమంటుందంటే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అలా చేయొచ్చా, వెళ్ళి ప్రశాంతంగా రూమ్ లో కూర్చో అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ దగ్గరకు వచ్చి ఏమైందండి అని చెప్పేసి అడిగితే ఈ అపార్ట్మెంట్ ఓనర్ ఉంది కదా ఆవిడ చాలా డేంజర్ అనుకుంటా అని చెప్పేసి అంటంతో సైలెంట్ గా ఉండండి, ఆవిడ రూమ్ పక్కనే మనం మాట్లాడుకునే మాటలు వినిపిస్తాయి, మన ఇద్దరం రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పేసి జియాంగ్ ఏం చేస్తుందంటే హీరోయిన్ ని రూమ్ లో తీసుకెళ్తుంది. తీసుకెళ్లిన తర్వాత ఏమైందమ్మా అని చెప్పి అడిగితే హీరోయిన్ కూడా జరిగింది చెప్తుంది అనమాట. ఈ అపార్ట్మెంట్ ఓనర్ ఉంది కదా ఆవిడ ఏంటంటే నీ రూమ్ పక్కనే ఒక పిచ్చి ఆవిడ ఉండేది, నువ్వు కూడా ఆవిడలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పేసి అందనమాట. ఆవిడ ఎవరు అని చెప్పేసి అంటంతో జియాంగ్ కూడా ఆవిడ గురించి చెప్తుంది. బేసికల్ గా ఇంతకు ముందు ఈ అపార్ట్మెంట్ కి ఆవిడే ఓనరు, కాకపోతే రూమ్ లో ఏదో సౌండ్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఆవిడ విచిత్రంగా బిహేవ్ చేసేది, అందులోని పైన వాళ్ళైన మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టేది. కాకపోతే ఆవిడ కింద ఉన్న ఒకడేంటంటే సౌండ్స్ ఎక్కువ చేస్తున్నాం అని చెప్పేసి కోపంగా ఆవిడ దగ్గరకు వచ్చి ఆవిడ్ని అతి దారుణంగా తల మీద కొట్టాడు. దాంతో ఆవిడకి బ్లడ్ మొత్తం బాగా లాస్ అయిపోయింది. ఆ తర్వాత వారు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే మరి ఏమైంది ఆవిడకి అని చెప్పి అంటే ఏమో నాకు తెలియదు, ఆ తర్వాత ఆవిడ కనిపించలేదు, అందులోనే ఆవిడని గాయపరిచిన వాడు కూడా కనిపించలేదు, ఏమైంది తెలియదు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అవునా అని చెప్పేసి అంటుంది. కాదండి మా రూమ్ పై నుంచి తెగ సౌండ్లు వస్తున్నాయండి, ఎవరుంటారు అక్కడ అని చెప్పేసి అంటంతో అప్పుడు జియాంగ్ ఏమంటుందంటే మీ రూమ్ పైన ఎవరు ఉండరమ్మా, మీ రూమ్ పైన ఉన్న రూమ్ మొత్తం ఖాళీగా ఉందని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు ఖాళీగా ఉన్న రూమ్ లోంచి ఎలా సౌండ్స్ వస్తున్నాయి అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ తిరిగి మళ్ళీ తన రూమ్ కి వచ్చేస్తుంది. వచ్చి చూస్తే తన డోర్ కి ఒక వైట్ పేపర్ అంటించి ఉంటుంది. దాని మీద ఎవరు ఏం రాయరు, కాకపోతే అలా అంటించేవాడు చనిపోయాడు, మళ్ళీ ఎవరు అంటించారని చెప్పేసి తను ఆశ్చర్యపోతుంది. కాకపోతే ఆ పేపర్ తీసి చూస్తే ఆ పేపర్ వెనకాల డోర్ మీద తన చెల్లెల పేరు రాసుంటుంది అనమాట. దాంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు అపార్ట్మెంట్ లో మీటింగ్ జరుగుతుంది. అపార్ట్మెంట్ ఓనర్ కూడా మాట్లాడుతూ ఉంటుంది. కాకపోతే పైనుంచి కింద పడిపోయిన వాడి గురించి మాట్లాడుతుంది తప్ప హీరోయిన్ వాళ్ళ చెల్లెల గురించి మాట్లాడుతూ. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి చనిపోయిన వాడి గురించి ఆలోచిస్తున్నారు కానీ మిస్ అయిపోయిన నా చెల్లెల గురించి ఆలోచించట్లేదు, ఈ రోజు నా చెల్లెలు కనిపించకుండా పోయింది, రేపు ఇంకెవరో కనిపించకుండా పోతారు, ఎవరు దీనికి కారణం నువ్వే అని చెప్పేసి ఆ అపార్ట్మెంట్ ఓనర్ ని తిడుతూ ఉంటుంది అనమాట. దాంతో ఆవిడ కూడా రేస్ చేస్తుంది వాయిస్. అదే సమయంలో తను ఏమంటుందంటే కనిపించకుండా పోయిన నా చెల్లెలు ఈ అపార్ట్మెంట్ దాటి వెళ్ళలేదు, ఖచ్చితంగా తను ఇక్కడే ఉంది, తను ఇక్కడే ఉండడానికి కారకులు ఎవరు, తను ఎక్కడుంది మొత్తం నేను కనిపెడతా అని చెప్పేసి తనతో గొడవ పెట్టుకుంటుంది. అదే సమయంలో కిమ్ వచ్చేసి నువ్వేం కంగారు పడకని చెప్పేసి తన పక్కకి తీసుకెళ్లి కూర్చోబెట్టి చెప్తాడనమాట. ఇప్పుడు మీరుంటున్న ఇంటి పక్కనే ఉన్న ఫ్లాట్ లో ఒక పెద్దవాడు మిస్ అయిపోయింది, ఆవిడ మీద అటాక్ చేసిన వాడు కూడా మిస్ అయిపోయారు, కానీ వీళ్ళు అపార్ట్మెంట్ దాటి వెళ్లారని చెప్పేసి ఎటువంటి ఆధారాలు లేవు, కాబట్టి వాళ్ళు ఇదే అపార్ట్మెంట్ లో ఉన్నారు, కనుక నీ చెల్లెలు కూడా ఖచ్చితంగా ఇదే అపార్ట్మెంట్ లో ఉంటుంది, మనం కరెక్ట్ గా వెతుకుదామని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి అపార్ట్మెంట్ లో ఉన్న బేస్మెంట్ గుర్తొస్తుంది అనమాట. ఎందుకంటే బేస్మెంట్ నిండా మొత్తం సామాన్లు ఉన్నాయి, అందులోనూ ఒకరోజు అర్ధరాత్రి పూట పిల్లాడు కూడా చూస్తూ ఉన్నాడు కదా. ఆ బేస్మెంట్ మీద డౌట్ వచ్చేసి హీరోయిన్ ఆ తర్వాత కిమ్ ఇద్దరు కలిసి బేస్మెంట్ లో వెతకడానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత కొంచెం దూరం వెళ్తే ఇద్దరు ఏంటంటే సపరేట్ అయి వెతకాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. దాంతో వాళ్ళిద్దరు సపరేట్ అయి వెతుకుతున్నప్పుడు హీరోయిన్ కి ఒక డ్రాయింగ్ బుక్ కనిపిస్తుంది. అందులో హీరోయిన్ వాళ్ళ చెల్లెలు వేసిన డ్రాయింగ్ కనిపిస్తుంది. హీరోయిన్ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు నలుగురు ఒక కారులో వెళ్తూ ఉంటారు అనమాట. అనుకోకుండా హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఏంటంటే స్టీరింగ్ తిప్పేస్తుంది. దాని వల్ల కారుకి యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ లో ఆ అమ్మాయి కాలుకి దెబ్బ తగులుతుంది. అందుకని ఇప్పుడు ఆ అమ్మాయి కుంటుకుంటూ నడుస్తుంది. అందులోని హీరోయిన్ చెవులకి బాగా దెబ్బ తగలటం వల్ల తనకి చెవుడు వచ్చింది. కానీ హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న ఏంటంటే యాక్సిడెంట్ లో స్పాట్ డెడ్ అనమాట. ఆ విజువల్స్ అన్ని తన అందులో గీస్తుంది. అంతేకాకుండా ఆ అమ్మాయిని ఎవరో గదిలో ఉండి చూస్తున్నట్లు, అందులోని ఎర్రటి కళ్ళున్న దెయ్యం తనను చూస్తున్నట్లు బొమ్మ ఉంటుంది అనమాట. హీరోయిన్ కి భయం వేస్తుంది. సడన్ గా చూస్తే డ్రాయింగ్ బుక్ లో ఆ విజువల్స్ ఏమీ కనిపించవు. ఇదంతా తన హాల్యూసినేషన్ అని చెప్పేసి తనకు అర్థమైపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు కిమ్ చూపిస్తారు. మనోడు వెతుక్కుంటూ వెళ్లి చూస్తే ఆ బేస్మెంట్ లో ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది. అందులోనూ అటువైపు తిరిగి పడుకొని ఉంటుంది. ఎవర్రా ఇదని చెప్పి చూస్తే ఆ కాస్ట్యూమ్ చూడంలోనే మనోడికి ఒక విజువల్ గుర్తు వస్తుంది అనమాట. వెంటనే ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి చూస్తే హీరోయిన్ వాళ్ళ ఇంటి పక్కనే ఒక లేడీని అతి దారుణంగా తల పగలగొట్టి చంపేశాడు కదా వాడనమాట. వీడు ఇక్కడున్నట్టు ఇంటి కొంపదీసి చనిపోయాడు అని చెప్పేసి చూస్తే ఒక ఎలక అటు నుంచి వెళ్తూ వాడిని నెట్టేస్తుంది. అంటే వాడి తలని నెడుతుంది. దాంతో వాడి తల ఇటువైపు వచ్చి పడుతుంది. బేసికల్ గా
లాగా వాడి తల కట్ చేసి కావాలని చెప్పేసి అక్కడ పెట్టారు. ఎలక నెట్టడం వల్ల ఇటు వచ్చేసింది. అది చూసిన తర్వాత కిమ్ముకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కాకపోతే ఆడి ఆత్మ కిమ్ము ఒంట్లోకి వచ్చేస్తుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ కిమ్మును వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది. కిమ్ముగాడేమో దెయ్యం పట్టి అలా నుంచోని హీరోయిన్ దగ్గరకు వస్తూ ఉంటాడు. ఏమైంది నీకు అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. కానీ సడన్ గా హీరోయిన్ ని చంపాలని చూస్తాడు. తన గొంతును నొక్కేస్తాడు. అదే సమయంలో హీరోయిన్ పక్కన ఉన్న రాయి తీసుకుని వాడి నెత్తి మీద కొట్టి తప్పించుకుని పారిపోదాం అని చెప్పేసి చూస్తూ ఉంటుంది. అందులోనూ బేస్మెంట్ కు ఓ విండో ఉంది కదా, ఆ విండో నుంచి తప్పించుకుందాం అని చెప్పేసి పైకి ఎక్కుతూ ఉంటుంది. వాడేమో బయటికి లాగేస్తూ ఉంటాడు. సడన్ గా అటుగా ఎవరో వచ్చేసి హీరోయిన్ ని కాపాడతారు. కాపాడింది ఎవరో కాదు, ఆ అపార్ట్మెంట్ ఓనర్ అన్నమాట. అందులోను హీరోయిన్ ఏంటంటే ఒక పిల్లాడిని చూసింది కదా ఇంతకు ముందు బేస్మెంట్ దగ్గర, ఆ పిల్లాడు ఎవరో కాదు ఈ ఓనర్ కొడుకు అన్నమాట. కాకపోతే వాడేంటంటే ఎంత పిలిచినా పలకడనమాట. అదే సమయంలో ఆ ఓనర్ లేడీ ఏమంటుందంటే నా కొడుక్కి చెవులు వినపడవు, తను మిషన్ పెట్టుకోవాలని చెప్పేసి అంటుంది. అదే సమయంలో ఓనర్ లేడీ ఏమంటుందంటే అసలు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. నేను గనక లేట్ అయిపోతే ఖచ్చితంగా నువ్వు ఆ బేస్మెంట్ లో ఊపిరాడక చనిపోయేదాను అని చెప్పేసి అంటంతో హీరోయిన్కి ఏంటంటే ఆవిడ మీద ఉన్న కోపం మొత్తం పోతుంది. ఈవిడ గనక లేకపోతే నేను చనిపోయిందని అని చెప్పేసి ఆ తర్వాత తానేమంటుందంటే నాతో పాటు కిమ్ అని ఒక అతను కూడా వచ్చాడు, అతను కూడా బేస్మెంట్ లో ఉన్నాడు, అతను ఏమైపోయాడని చెప్పేసి అంటంతో ఏవో నాకు తెలియదు కానీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, వాళ్ళందరూ ఆ బేస్మెంట్ మొత్తం వెతికి ఖచ్చితంగా అతను బయటకు తీసుకొస్తారు, నువ్వేం కంగారు పడకని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా థ్యాంక్ యూ అని చెప్పేసి అంటుంది. అందులోని హీరోయిన్ కి వచ్చే డౌట్ ఏంటంటే ఈ అపార్ట్మెంట్ లో ఇద్దరు చిన్నపిల్లల్ని తాను చూసింది. ఒకటి జియాంగ్ కూతురు, అందులోను ఈ ఓనర్ కొడుకు అనమాట. వీళ్ళిద్దరే ఉన్నారేంటి ఇంకెవరు లేరా అని చెప్పేసి అంటంతో ఇక్కడే కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తుంది. ఆవిడ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, జియాంగ్ వాళ్ళ కూతురా, తను చనిపోయి చాలా కాలం అవుతుంది కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. అందులోనూ ఆ ఇంట్లో తిరుగుతున్న అమ్మాయి దెయ్యం అని చెప్పేసి తనకు అప్పుడే అర్థం అవుతుంది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి ఈ అపార్ట్మెంట్ ఓనర్ కొడుకు వచ్చేసి నువ్వు ఇక్కడ చెవులకి పెట్టుకోకూడదు, ఎందుకంటే నీకు రకరకాల సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి, నేను కూడా చెవిటి మిషన్ పెట్టుకుంటే ఆ సౌండ్స్ వినపడతాయి, ఆ తర్వాత సౌండ్స్ మనల్ని చంపేస్తాయి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. ఆ తర్వాత ఆ కుర్రాడు అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు బేస్మెంట్ మొత్తాన్ని వెతుకుతున్న పోలీస్ టీమ్ ని చూపిస్తారు. వాళ్ళకి ఏంటంటే లోపల ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది. దాంతో హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే చనిపోయింది ఎవరో కాదు కిమ్ అనమాట. హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులో అక్కడ ఉన్న పోలీసు ఏమంటాడంటే తను ఎందుకు చనిపోయాడు ఎలా చనిపోయాడో తెలియదు, తను లోపల తీసుకెళ్లిన సెల్ ఫోను వీడియో కెమెరా ఇవన్నీ ఉన్నాయి, వీటిని చూస్తే నీకే అర్థం అవుతుంది, మీరిద్దరు అసలు ఎందుకు వెళ్ళారు ఏంటి ఇదంతా నాకు అనవసరం, కానీ నువ్వు మళ్ళీ నీ చెల్లెల పేరు చెప్పి లోపలికి వెళ్తే మాత్రం నువ్వు ఈసారి బయటికి రావు, ఇలాంటి పిచ్చి పిచ్చి అసలు మాకు మళ్ళీ వేస్తే మాత్రం ఖచ్చితంగా ఈసారి నిన్ను అరెస్ట్ చేస్తాను, ఏదో చెల్లెలు కనిపించట్లేదనే బాధలో నువ్వు వెతుకుతున్నావు అని చెప్పేసి ఇప్పుడు దాకా వదిలేసానని చెప్పేసి హీరోయిన్ కి వార్నింగ్ ఇచ్చి పోలీస్ ఆఫీసర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాకపోతే హీరోయిన్ మాత్రం ఖచ్చితంగా వెళ్లాల్సిందని చెప్పేసి మళ్ళీ హీరోయిన్ బేస్మెంట్ లోకి వెళ్తుంది. అలా వెళ్తున్నప్పుడు తనకేంటంటే అక్కడ ఒక కెమెరా కనిపిస్తుంది అనమాట. ఆ కెమెరా ఓపెన్ చేసి చూస్తే ఆ కెమెరా ఎవరిదో కాదు హీరోయిన్ వాళ్ళ చెల్లెలది. తానేంటంటే అసలు సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పేసి వీడియో రికార్డ్ చేసుకుంటూ వెళ్లి చూస్తే ఆ సౌండ్స్ చేస్తుంది జియాంగ్ అనమాట. అందులోను ఇంటి నిండా స్పీకర్స్ పెట్టుకొని చనిపోయిన తన కూతురుతో మాట్లాడుతుంటుంది. చూడమ్మా నిన్ను ఎవరెవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి గురించి నాకు చెప్పు, మనం కింద ఒక ఆవిడని చంపేశాం కదా, అలాగే అందరిని చంపేస్తారని చెప్పేసి తను మాట్లాడుతూ ఉంటుంది. అది చూసిన తర్వాత హీరోయిన్ వాళ్ళ చెల్లెలకి మైండ్ బ్లాక్ అయిపోయి మెల్లగా తప్పించుకొని పారిపోదాం అనుకునే సమయానికి అక్కడికి జియాంగ్ వచ్చేసి తన చెల్లెల్ని పట్టుకుంది. దాంతో హీరోయిన్ అయిపోతుంది ఖచ్చితంగా ఇదంతా చేసింది ఆవిడే, అందులోని చనిపోయిన తన కూతురుతో కలిసి ఇదంతా చేస్తుందని చెప్పేసి పక్క రూమ్ కి వెళ్ళి చూస్తే అక్కడ తన చెల్లెలు ఉంటుంది. తన చెల్లెలు కాళ్ళు చేతులు కట్టిపడేసి ఉంటాయి. అక్కడ బేసికల్ గా ఆవిడ ఏంటంటే ఈ అపార్ట్మెంట్ లో ఈ బేస్మెంట్ ని అసలు ఎవరు యూజ్ చేయట్లేదు కదా, అందుకని ఈ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ పడేసింది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే తన చెల్లెల దగ్గరికి వెళ్ళి మొత్తానికి నేను కనిపెట్టాను, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం హ్యాపీగా ఉందాం అని చెప్పేసి వెళ్ళిపోతున్నప్పుడు సడన్ గా జియాంగ్ వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ అడుగుతుంది అనమాట, నువ్వే కదా ఎంత చేస్తుంది, చనిపోయిన నీ కూతురు కోసం ఇదంతా చేస్తున్నావు అని చెప్పేసి అంటంతో జియాంగ్ ఏమంటుందంటే నాకు అంత టైం లేదు కానీ మీ ఇద్దరిని చంపేసి వెళ్ళిపోతానని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే తన చెల్లెల్ని ఒక చోట దాచిపెట్టి తాను జియాంగ్ కి ఎదురొస్తుంది. అప్పుడు అడుగుతుంది అనమాట అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావు నువ్వు అని చెప్పి అడిగితే ఆవిడ కూడా జరిగింది మొత్తం చెప్తుంది. బేసికల్ గా జియాంగ్ వాళ్ళ కూతురు ఉంది కదా, తానేంటంటే ఇంట్లో ఆడుకుంటుంటే చుట్టూ ఉన్న వాళ్ళు బాగా సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారంట. దాంతో జియాంగ్ ఏం చేసిందంటే తన కూతురుని తీసుకుని బయటికి వెళ్ళింది ఆడుకోమని చెప్పింది. కాకపోతే ఒక కారు వచ్చి ఆ అమ్మాయిని గుద్దేయటం వల్ల ఆ అమ్మాయి చనిపోయింది. దాంతో ఆవిడ కోపం వచ్చేసి ఇంట్లో ఎవరైతే సౌండ్ కి రియాక్ట్ అయ్యి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తారో వాళ్ళని చంపేస్తూ ఉందంట. అది జరిగింది, అందులో నీ చెల్లెలు కూడా వచ్చింది కాబట్టి నీ చెల్లెల్ని చంపేశాను అని చెప్పేసి అనడంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. నా చెల్లెల్ని చంపేయడం ఏంటి, నా చెల్లెలు బతికే ఉందిగా తీసుకొచ్చుకున్నాను కదా అని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా జియాంగ్ ఇంకో విషయం చెప్తుంది
చెప్తుందనమాట. ఇంతకు ముందు ఈ అపార్ట్మెంట్ ఓనర్ ఒక ఆవిడ ఉంది కదా, ఆవిడ తలని కింద ఫ్లాట్ లో ఉండోడు పగలగొట్టాడు కదా, బేసికల్ గా అక్కడికి జియాంగ్ వెళ్ళింది. కాకపోతే ఆవిడని దగ్గరుండి చంపేసింది. అంతేకాకుండా ఆవిడ చావుని ఎంజాయ్ చేసింది. నా కూతురు గొడవ చేస్తే నీకేంటే ప్రాబ్లం, పిల్లలన్నాక గొడవ చేయరా అని చెప్పేసి ఆవిడ ముందే నవ్వుతూ ఉంది. ఆ తర్వాత జియాంగ్ ఏంటంటే హీరోయిన్ చంపడానికి వస్తుంది. కాకపోతే పైన ఏదో సౌండ్ వస్తుంది. ఏంటని చూస్తే ఈ జియాంగ్ చంపేసింది కదా ఈ అపార్ట్మెంట్ ఓల్డ్ ఓనర్ ని, ఆవిడ ఆత్మయ్య వచ్చేసి ఈ జియాంగ్ ని పక్కకు నెట్టేస్తుంది. అంతేకాకుండా ఆవిడ మీద అటాక్ చేస్తుంది. ఈ గ్యాప్ లో మన కథలో హీరోయిన్ తప్పించుకుని అక్కడి నుంచి పారిపోతుంది. తన చెల్లెలు ఎక్కడని చెప్పేసి చూస్తూ ఉంటుంది, కనిపించదు. ఒకవేళ నిజంగానే చనిపోయింది అని చెప్పేసి భయపడుతుంది. కాకపోతే తన చెల్లెలు కనిపిస్తుంది అనమాట. తనని తీసుకుని అక్కడి నుంచి పారిపోయే క్రమంలో అక్కడ చనిపోయి పడిపోయి ఉన్న జియాంగ్ శవాన్ని చూపిస్తారు. దాంతో హీరోయిన్ కూడా సర్లే బతికిపోయినని చెప్పేసి తన చెల్లెల్ని తీసుకుని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ ఫ్లాట్ డోర్ ఎవరో బయట కొడతారనమాట. దాంతో హీరోయిన్ డోర్ ఓపెన్ చేసి చూస్తే పక్కింట్లో కొత్తగా దిగేవండి, మేము పరిచయం చేసుకుందాం అని చెప్పేసి వచ్చాను నేను, మీకు ఏదైనా అవసరం ఉంటే మాత్రం పిలవండి అని చెప్పేసి హీరోయిన్ కోసం అని చెప్పేసి ఫుడ్ వండుకొని తీసుకొస్తుంది ఒక అమ్మాయి. దాంతో హీరోయిన్ కూడా థ్యాంక్ యూ అని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా మీ ఇంట్లో ఎంతమంది ఉంటారని చెప్పేసి అంటుందో నేను నా చెల్లెలు ఇద్దరు అని చెప్పేసి అంటుంది. వెనకాల తన చెల్లెలు నుంచొని ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఈ అమ్మాయి ఏంటంటే లోపలికి తొంగి చూస్తే హీరోయిన్ వాళ్ళ చెల్లెలు కనిపించదు. సో దాంతో మనకు అర్థమైపోతుంది హీరోయిన్ వాళ్ళ చెల్లెలు చనిపోయింది. కాకపోతే హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఆత్మ మాత్రం లోపలికి వచ్చింది అని చెప్పేసి. అందులోనూ జియాంగ్ ఉంది కదా, తన కూతురు చనిపోయిన తర్వాత కూడా తనతో ఎలా కలిసి ఉందో అలాగే ఇప్పుడు చనిపోయిన తన చెల్లెలు ఆత్మతో కలిసి మన కథలో హీరోయిన్ ఉండబోతుందని చెప్పేసి ఇంతటితో ఈ సినిమాని ఫినిష్ చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ సినిమా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అంతేకాకుండా మీ కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.